నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట నెక్కొండ మండలాల్లో మోంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వయంగా పరిశీలించారు. రోడ్డుపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ రైతులను పరామర్శించేందుకు ట్రాక్టర్పై ప్రయాణించి గ్రామాలకు చేరుకున్నారు. పంటలు నీట మునిగి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమయంలో తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అధికారులు నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా పైనుంచి ఆ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంత మీ అందరికీ తెలుసు. అయితే ఏదైతే వరి పంటతో పాటు మిగిలే కూడా కొంత పత్తి, తర్వాత మిర్చి, ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నష్టపోయినవి కూడా ఏదైతే ఆ యొక్క విస్తీర్ణాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో సమగ్రంగా ప్రభుత్వానికి నివేదించమని చెప్పి ఆ సంబంధిత అధికారులందరూ కూడా సూచించడం జరిగింది. దీంతో పాటు రోడ్లు ఏవైతే ఆ యొక్క లో లెవెల్ ఉన్న దగ్గర కాజ్వేలు, తర్వాత కొన్ని కల్వర్ట్స్, చిన్న కల్వర్ట్స్ ఉన్న దగ్గర హెవీ రెయిన్ కారణం చేత నెక్కొండ నర్సంపేట రోడ్డు పైన నెక్కొండ సమీపంలో దయ్యాలబాబు, చంద్రబాబుపేటలో ముక్తుంపురం ఆడ లో లెవెల్ కాజ్